దేవుని వాక్యం చదువుకుందామండి. మార్కు సువార్త 10వ అధ్యాయము 17వ వచనం నుంచి చదువుకుందాం. ఆయన బయలుదేరి మార్గమున పోవుచుండగా ఒకడు పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసునగుటకు నేనేమి చేయదునని ఆయనను అడిగాను. యేసు, నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడే గాని మరెవడును సత్పురుషుడు కాడు. చాలు, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, ప్రభువా, ఈ సాయంకాల సమయంలో ఆయన ఈ ఉపవాస ప్రార్థనలో మా ప్రభువా పాల్గొనే భాగ్యం నాకు ఇచ్చినందుకు వందనాలు తండ్రి. వచ్చిన బిడ్డలందరిని బట్టి వందనాలు. ఆయన చేస్తున్న ప్రార్థనలు మీరు ఆలకించి మా ప్రభువా ప్రతిఫలం దయచేయండి. మా తండ్రి, ఈ సంఘాన్ని ఆశీర్వదించండి, అభివృద్ధి చేయండి, విశాలపరచండి. మా ప్రభువా ఎంతోమంది ప్రజలు ఉన్నారు నాయన, వారికి భారం పెట్టండి. మా ప్రభువా నీ సన్నిధికి రావాలి, నీ సన్నిధిలో ప్రార్థన చేయాలి, నీ సన్నిధిలో వాక్యాన్ని వినాలి అన్న భారం నాయన అందరికీ పెట్టండి. మా ప్రభువా ఆశ్చర్యకార్యాలు చేయండి. మా తండ్రి ప్రభువా మీకు వందనాలు. ఇదిగో ఈ వాక్యాన్ని మేము ధ్యానించినగా ప్రభువా మాకు సహాయం చేయండి. నేను ఇక్కడ నిలబడి మాట్లాడటకు తగిన వాడు కాను. నన్ను నీ సిలువ చాటు మరుగుపరచండి. నాతోనూ బిడ్డలతోనూ మా ప్రభువా మీరు మాట్లాడండి. మీ వాక్యాన్ని బట్టి మా ప్రభువా మా జీవితాలను సరి చేసుకొని నాయన మీ దీవెనలు పొందటానికి మాకు సహాయం చేయండి. యేసయ్య నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. చూడండి, మార్కు సువార్త 10వ అధ్యాయము 17వ వచనంలో ఆయన బయలుదేరి మార్గమున పోచుండగా ఒకడు పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని ఆయనతో మాట్లాడుతూ ఉన్నాడు. యేసు ప్రభువారు బయలుదేరి మార్గమున పోతూ ఉన్నాడు. ఇక్కడ ఆయన అంటే యేసు ప్రభువారు. యేసు ప్రభువారు బయలుదేరి మార్గమున పోచు ఉండగా ఒకడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. చూడండి, యేసు ప్రభువారు ఆ మార్గాన వస్తున్నాడని తెలుసుకున్నాడు ఇతను. యేసు ప్రభువారిని కలుసుకోవాలని, యేసు ప్రభువారితో మాట్లాడాలని పరిగెత్తుకుంటూ వస్తూ ఉన్నాడు. ఈయన ఎవరంటే ఇక్కడ ఒకడు అని ఉంది, కానీ చివరికి వెళ్తే అతను ధనవంతుడని రాసి ఉంటుంది. చూడండి, ఒక ధనవంతుడు పరిగెత్తుకుంటా యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి మోకాళ్ళు వినాడు. ఏమండి, చూడండి ప్రియులారా, ఒక ధనవంతుడు తన్ను తాను తగ్గించుకొని యేసు ప్రభు వారి దగ్గరికి పరిగెత్తుకుంటా వచ్చి మోకాళ్ళుని ఆయనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమండి, మనమైతే చేస్తాం ఆ పని? మనమే కనుక ధనవంతులు అనుకోండి, మనమే కనుక ధనవంతులు అయితే మేడలు కట్టుకొని కార్లు కొనుక్కొని ఇవ్వండి ఏసీ రూముల్లో కూర్చొని ఆ టీవీలో సువార్త వినేవాళ్ళం. పెద్ద టీవీ ఒకటి కొనుక్కొని ఏమండి ఆ ఏసీ రూముల్లో కూర్చొని ఆ సువార్త వినేవాళ్ళం. కానీ ఇతను చూడండి, ఇతను ధనవంతుడై ఉండి తన్ను తాను తగ్గించుకుని యేసు ప్రభు వారిని కలవాలి అని పరిగెత్తుకుంటూ వస్తా ఉన్నాడు. ఇతను
ధనవంతుడు అనే మార్కు సువార్తలో ఉంది, కానీ ఇంకా రెండు పుస్తకాల్లో రెండు సువార్తలు ఏమనుందంటే, ఒక సువార్తలో అతను యవనస్తుడు అని రాసింది ఒక సువార్తలో, ఇంకో సువార్తలో అతను అధికారి అని రాసి ఉంది. అంటే అధికారి అంటే ఒక కలెక్టర్ అనుకోండి, అధికారం కలిగిన వాడు, కలెక్టర్ లాంటి వాడు. యవనస్తుడు, ముసలోడు కాదు, పిల్లోడు కాదు, పరిగెత్తుకుంటూ రావటానికి. ఆయన యవనస్తుడు, అధికారి, ఐఏఎస్ ఆఫీసర్. ఆయన ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఒక అధికారి, ఒక ధనవంతుడు. ఈయన ఎవరి వయసులోనే అధికారి ఎట్టయ్యాడు? ఏమండి, ఎవరి వయసులోనే ధనవంతుడు ఎట్లయ్యాడు? ఎట్లా అయ్యాడంటే ప్రియులారా, ఇతను బాల్యం నుండి యేసు ప్రభు వారి చెప్పిన, బాల్యం నుండి దేవుడు చెప్పిన ఆజ్ఞల ప్రకారం నడుచుకుంటూ ఉన్నాడు. ఏమండి చూడండి, బాల్యం నుంచి దేవుని ఆజ్ఞల ప్రకారం నడుచుకుంటూ పెరిగాడు కాబట్టి, బాల్యం నుంచి దేవుని ఆజ్ఞల ప్రకారం నడుచుకుంటూ పెరిగాడు కాబట్టి ఇతను చిన్న వయసులోనే ఒక కలెక్టర్ అయిపోయాడు, అధికారి అయిపోయాడు. చిన్న వయసులోనే డబ్బు బాగా సంపాదించుకొని ధనవంతుడైపోయాడు. ఇప్పుడు నీకు వయసు ఉంది, యవ్వన వయసు ఉంది, డబ్బు ఉంది, ధనవంతుడు కాబట్టి డబ్బు ఉంది, అధికారి కాబట్టి అధికారం ఉంది. ఇలా ఇన్ని ఉన్న ఇతను మరి యేసు ప్రభు వారి వద్దకి పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఏమండి, ఒక రథం మీద రావచ్చు ఆయన. ఆనాడు రథాలు ఉండేవి కాబట్టి ఒక రథం మీద రావచ్చు యేసు ప్రభువుని కలుసుకోవటానికి, కానీ పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఏమండి, మనం ఇంటి పక్కన చర్చి అయినా సరే ఏమండి చర్చికి రాలేకపోతున్నాం. చాలామంది ఇంట్లోనే ఉంటున్నారు. ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి, మన సంఘంలో ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి. 2 గంటలు 7 నుంచి 9 గంటల వరకు వెళ్ళి కూర్చొని ప్రార్థన చేద్దాం. నా కోసం ప్రార్థన చేస్తారు, నేను వారి కోసం ప్రార్థన చేస్తాను. సంఘం అంతా ప్రార్థన చేస్తే అది ఎంతో బలంగా ఉంటుంది. దేవుడు నా జీవితంలో ఆశ్చర్యకార్యం చేస్తాడు, సంఘస్థుల జీవితంలో ఆశ్చర్యకార్యం చేస్తాడు అని ప్రియులారా మనుషులు రావాలి. కానీ రావడం లేదు. చూడండి, ఇక్కడ ఆయనైతే పరిగెత్తుకుంటూ వచ్చి మరి దేవునికి నమస్కారం చేస్తూ ఉన్నాడు. మోకాళ్ళ మీద నమస్కారం చేస్తూ ఉన్నాడు దేవునికి. ఈ ధనవంతుడు యేసు ప్రభువుని ఏమడుగుతున్నా అంటే, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసున్నట్టుకు నేనేమి చేయదునని ఆయన్ని అడిగాను. ఏమడుగుతున్నాడు? సద్బోధకుడా అని, నిత్య జీవనకు వారసున్నట్టుకు నేనేమి చేయాలి? చూసారా ప్రియులారు, ఈయన ఏమడుగుతానంటే నాకు ఆరోగ్యం ఇవ్వండి అని అడగటల్లా. ఈయనకి ఆల్రెడీ ఆరోగ్యం ఉంది, కుర్రోడు. నాకు డబ్బు ఇవ్వండి అని అడగటల్లా. ఈయనకి ఆల్రెడీ డబ్బు ఉంది, ధనవంతుడు. లేకపోతే నాకు అధికారం ఇవ్వండి అని అడగట్లా, ఈయన ఆల్రెడీ అధికారే. ఇవన్నీ ఆయన దేవుని దగ్గర నుంచి పొందాడు. దేవుడు ఇచ్చాడు ఆయనకి, దేవుడు ఆయనకి అధికారం ఇచ్చాడు, దేవుడు ఆయనకి ఆరోగ్యం ఇచ్చాడు, దేవుడు ఆయనకి యవన వయసు ఇచ్చాడు, దేవుడు ఆయనకి డబ్బు ఇచ్చాడు. చూసారా, దేవుడు
ఎంత ఆశీర్వదిస్తూ ఉన్నాడు మనుషుల్ని. ఏమండి, వాళ్ళు దేవుని బిడ్డలైతే అది దేవుని ఆశీర్వాదం కాబట్టి దేవునికి స్తోత్రం చెల్లించాలి. మనం దేవుడు ఇచ్చాడు కాబట్టి అధికారం కానీ, డబ్బు కానీ, ఆరోగ్యం కానీ దేవుడిచ్చాడు కాబట్టి దేవునికి మనం స్తోత్రం చెల్లించాలి. మనకి ఏది ఇచ్చినా దేవుడు మనకు దయచేసి ఇస్తున్నాడు కాబట్టి మనం దేవునికి స్తోత్రం చెల్లించాలి. దేవుడు అన్నిలు కూడా ఇస్తూ ఉన్నాడు, అన్నిలను కూడా ఆశీర్వదిస్తూ ఉన్నాడు. వాళ్ళకైతే దేవుడు తెలియదు కాబట్టి వాళ్ళు దేవుణ్ణి స్తుతించలేకపోతా ఉన్నారు. ప్రియులారు, మనమైతే మనకు దేవుడు చేసిన ఏ చిన్న మేలైనా సరే, ఏ పెద్ద మేలైనా సరే దాన్ని బట్టి మనం దేవుని స్తుతించాలి, దేవుని గణపరచాలి. యేసు ప్రభువు వారు ఏమన్నాడంటే నిత్య జీవనకు వారసునవ్వాలి అని అడిగడిన. నిత్య జీవం అంటే నిత్యము ఉండే జీవితం, అది ఈయన అడుగుతుంది. చూడండి ప్రియులారా, ఇప్పుడున్న జీవితం నిత్యం ఉండేది కాదు. ఈ భూమి మీద ఉండే జీవితం నిత్యం ఉండేది కాదు. ఒక 30 ఏళ్ళకో చనిపోయే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఏమండి, ఒక 50 ఏళ్ళకి చనిపోయేవాళ్ళు ఉన్నారు, 60 ఏళ్ళకి చనిపోయేవాళ్ళు ఉన్నారు, 70 ఏళ్ళు 80 ఏళ్ళకి చనిపోయేవాళ్ళు. ఏమండి, ఒక ఆమె మాకు తెలిసిన ఆమె, ప్రియులారా చూడండి ఎన్నేళ్ళు ఉంటాయి, ఒక 45 ఏళ్ళు ఉంటాయేమో. చక్కగా చర్చికి వస్తుంది, మరి ప్రార్థన కూడా చేస్తుంది. భార్యాభర్తలు ఇద్దరు వస్తారు, యవనస్తులు, పిల్లలు, కూతురు కొడుకు. ఏమండి, చదువులు దాదాపు పూర్తయ్యే స్థితికి వచ్చినాయి. సడన్గా ఆమెకి క్యాన్సర్ వచ్చేసింది. 4వ స్టేజ్ అని చెబుతున్నారు డాక్టర్. ఏమండి, చూసారా ప్రియులారా, సడన్గా క్యాన్సర్ రావటం, అది కూడా 4వ స్టేజ్ అని చెప్పటం. డాక్టర్లు బతకదు ఎక్కువ రోజులు అని చెప్తా ఉన్నారంట. ప్రియులారా, ఎంతో దుఃఖం ఆ కుటుంబం. ఏమండి, ఇలా జరుగుతుందని అనుకున్నారా వాళ్ళు? ఆ స్త్రీకి తెలియదు, భర్తకి తెలియదు, ఎవరికీ తెలియదు, ఆరోగ్యంగానే ఉందనుకుంటున్నారు. ఏమండి, సడన్గా క్యాన్సర్ వచ్చేసింది. ఏముందండి జీవితం? దేవుడు బాగు చేస్తాడేమో. మరి దేవుడు బాగు చేస్తే ఆశీర్వాదమే. ఒకవేళ దేవుడు తీసుకున్నాడు అనుకోండి, ఆ జీవితం అంతా అయిపోద్ది. వీళ్ళరా, మన జీవితం ఏ పాటిదండి? ఏమండి, ఇప్పుడు ఆరోగ్యంగా కనపడుతున్నాం, వచ్చే సంవత్సరం ఉంటామో లేదో మనకు తెలియదు. ఏమండి, అలాంటి జీవితం ఇది. కనుక దీన్ని అర్థం చేసుకున్నాడు యవనస్తుడు. ఈ జీవితము శాశ్వతము కాదు, ఇది అశాశ్వతమైన జీవితం. మరణం ఎప్పుడైనా వస్తుంది, దేవుడు ఎప్పుడైనా పిలుస్తాడు. ఇది నిత్యమైనది కాదు. నిత్యమైన జీవితం పరలోకంలో ఉంది, నిత్య జీవం పరలోకంలో ఉంది. అది మనకు కావాలి. అందుకోసమైన పరలోకంలో ఉండే నిత్య జీవం కోసం ఆయన యేసు ప్రభువు వారి దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. చూసారా ప్రియులారా, ఈ రోజుల్లో మరి ధనవంతులైన వాళ్ళు అసలు నిత్య జీవాన్ని గురించి ఆలోచించరు. ఎందుకంటే ఈ లోకంలో నేను హాయిగా ఉన్నాను కదా. ఏమండి, ఈ లోకంలో నేను హాయిగా ఉన్నాను, నాకు ఇంకా కుదివేముంది, నాకు ఏం తక్కువైంది అని అనుకొని తృప్తి పడేవాళ్ళు ఈ లోకంలో ఉంటారు. కానీ ఇతను చూడండి, మంచి ఆలోచన కలిగి ఉన్నాడు. నిత్యమైన జీవం, నిత్య జీవం అది నాకు కావాలి, దానికి నేను వారసున్నవ్వాలి అంటే నేనేం చేయాలి? ఏమండి, అది ప్రియులారా, మనం కూడా ప్రియులారా, అయ్యా నేను పరలోకం వెళ్ళాలంటే నేనేం చేయాలి అని
పాస్టర్ గారిని అడగాలి, పాస్టర్ గారు నేను పరలోకం పోవాలంటే ఏం చేయాలి అని పాస్టర్ గారిని అడగాలి. ఏమండి, పాస్టర్ గారు నేను నిత్య జీవానికి వారసుని అవ్వాలంటే నేనేం చేయాలి అని పాస్టర్ గారిని అడగాలి. నాకు నిత్య జీవం ఉందండి, నాకు పరలోకం ఉందండి అని మనం భ్రమపడకూడదు. ఏమండి, మనం భ్రమపడకూడదు. నేను పరలోకానికి వెళ్తాను అని అనుకోకూడదు. ప్రియులారా, మనం సరి చేసుకోవాల్సింది ఎంతో ఉంది, మనం ఒప్పుకోవాల్సింది ఎంతో ఉంది. ఏమండి, పొట్టి జక్కయ్య ఏం చేశాడంటే యేసు ప్రభు వారి ఇంటికి రాగానే, అయ్యా నేను ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నానో 4 అంతలు తిరిగిస్తాను అని యేసు ప్రభు వారి దగ్గర ఒప్పుకున్నాడు. వీళ్ళరా, మనం ఎవరి దగ్గర ఏం తీసుకున్నామో, ఏమి ఎగ్గొట్టామో, ఏమండి, ఎవరి దగ్గర ఏం తీసుకున్నామో, ఏమి ఎగ్గొట్టామో వారికి తిరిగి 4 అంతలు మనం చెల్లించాలి. అప్పుడే మనం పరలోకానికి వెళ్తాం. ఏమండి, మారు మనసు పొందిన తర్వాత చాలామంది ఏం చేస్తారో తెలుసా? సాక్ష్యం చెప్తారు. ఆ సాక్ష్యంలో ఏం చెప్తారు? ఆ సాక్ష్యంలో ఏం చెప్తారంటే, అయ్యా నేను కాలేజీలో పుస్తకాలు దొంగతనంగా ఇంటికి తీసుకెళ్ళాను. కాలేజీలో పుస్తకాలు దొంగతనంగా ఇంటికి తీసుకెళ్ళాను. నేను దేవుణ్ణి నమ్ముకున్నాక ఆ పుస్తకాల్ని ఆ కాలేజీ వాళ్ళకి తిరిగి ఇచ్చేశాను. చూసారా ప్రియులారా, దేవుణ్ణి నమ్ముకున్నాక అలాంటి పనులు చేయాలి మనం. కొంతమంది ఏమండి మార్కెట్కి వెళ్తారు. మార్కెట్కి వెళ్తే ఆదివారం నాడు కిటకిటలాడుతూ ఉంటుంది మార్కెట్, చేపల మార్కెట్ ఆదివారం నాడు. ఇక పలానా చేప ఇవ్వయా అని చెప్తాం. ఆయన చూసిస్తాడు. ఎంత? 400 అని తీసుకొని అది వచ్చేసే వాళ్ళకి ఇచ్చి వస్తాను, డబ్బులు ఇస్తాను అని తీసుకెళ్తాడు. సరే అంటాడు. ఆ చేపలు ఆయన చేయించుకుంటాడు. చేయించుకొని మెల్లిగా దూరి ఇంటికి వెళ్ళిపోతాడు. జనం గుంపు ఉంటారు కదా, ఆ గుంపులో ఆ 400 ఎగ్గొట్టేసి ఆ చేపలు ఆయన వెళ్ళిపోతాడు అన్నమాట. ఏమండి, దేవుని నమ్ముకున్న తర్వాత ఆ చేపలు ఆయనకి 4 నాలుగులు 1600 తీసుకొచ్చి ఇవ్వాలి. ఏమండి, దేవుని నమ్ముకున్నాక ఆ చేపలు ఆయనకి 4 నాలుగులు 1600 రూపాయలు తీసుకొచ్చి ఆ చేపలు ఆయనకి ఇవ్వాలి. అప్పుడే మనకు పరలోక రాజ్యం. ఏమండి, ఆఫీసుల్లో మరి పుస్తకాలు, ఆఫీసుల్లో పెన్నులు, ఆఫీసుల్లో పెన్సిళ్ళు ఇవన్నీ దొంగతనంగా ఇంటికి తెచ్చుకుంటారు పిల్లల కోసం అని. మారు మనసు పొందినాక అవన్నీ ఆఫీసులో తిరిగి ఇచ్చేయాలి. అప్పుడే మనకే పరలోక రాజ్యం. ఏమండి, మన ఇంటి పక్కన వాళ్ళ దగ్గర వస్తువు తీసుకుంటాం. అమ్మా పలానా వస్తువు ఇవ్వు, నేను తర్వాత ఇస్తానని ఆ వస్తువు తీసుకుంటాం. ఆ వస్తువు తీసుకున్న తర్వాత మర్చిపోతాం, మనం మర్చిపోతాం, వాళ్ళు మర్చిపోతారు. గుర్తుకొచ్చినా కూడా అడగట్లేదులే అని ఆ వస్తువు మన ఇంట్లోనే ఉంచుకుంటాం. ఏమండి, ఆ వస్తువు తిరిగి మళ్ళీ ఆమెకి ఇచ్చేయాలి. ఆమెని క్షమాపణ అడగాలి. అమ్మ నన్ను క్షమించు, నేను మర్చిపోయాను, నాకు ఇప్పుడు గుర్తుకొచ్చింది, నేను తీసుకొచ్చి
నీ వస్తువు నీకు ఇస్తున్నాను అని ఆమెకి తిరిగి ఇచ్చేయాల. చూడండి ప్రియులారా, ఇలాంటివన్నీ ఇచ్చేసి అప్పుడు దేవుని దగ్గర మొరపెట్టుకోవాలి. ప్రభువా, నన్ను నీ బిడ్డగా మార్చు, నాకు రక్షణ దయచేయి, నాకు పరలోకం దయచేయి అని అప్పుడు మనం దేవుణ్ణి మొరపెట్టుకోవాలి. అప్పుడు దేవుడు మన మొర ఆలకించి మన పాపాలన్నీ క్షమించి మన పాపాలన్నీ క్షమించి మనకు రక్షణ ఇచ్చి మనల్ని మన పేరు జీవగ్రంథంలో రాసుకుంటాడు. మన పేరు జీవగ్రంథంలో రాసుకుంటాడు. అప్పుడు మనం ఎప్పుడు చనిపోయినా సరే మనం పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాం. దేవుడు మనల్ని నిత్య జీవమునకు వారసుని చేస్తాడు. చూసారా ప్రియులారా, ఇతను మంచి ఆలోచనతో మరి యేసు ప్రభువు వారి దగ్గరికి వచ్చి మంచి ప్రశ్న అడిగాడు. నిత్య జీవమునకు వారసునవుటకు నేనేం చేయాలి అని మంచి ప్రశ్న వేశాడు. ఆ యేసు ప్రభువు వారు కూడా మంచి జవాబు ఇచ్చాడు. ఆయనకి ఏంటంటే, అయ్యా, మరి 10 ఆజ్ఞలు ఉన్నాయని నీకు తెలుసు కదా, 10 ఆజ్ఞలు ఉన్నాయని నీకు తెలుసు కదా, ఆ 10 ఆజ్ఞలన్నీ అనుసరించు, 10 ఆజ్ఞలన్నీ అనుసరించు. అప్పుడు నువ్వు నిత్య జీవమునకు వారసుని అవుతావు. అంటే ఆయన ఏమన్నాడంటే, ఆ ధనవంతుడు, ఆయన, ప్రభువా, నేను బాల్యం నుండి ఈ 10 ఆజ్ఞలన్నీ అనుసరిస్తూనే ఉన్నాను. చూడండి, బాల్యం నుండి ఈయన 10 ఆజ్ఞలన్నీ అనుసరిస్తూనే ఉండబట్టి ఈయన ధనవంతుడయ్యాడు, గొప్పవాడయ్యాడు. చూడండి ప్రియులారా, మన బిడ్డలు మరి ఉన్నతమైన స్థితిలోకి రాలేకపోతున్నారంటే కారణం ఏంటో తెలుసా? 10 ఆజ్ఞలు వాడు అవలంబించట్లా. ఏమండి, 10 ఆజ్ఞలు అవలంబించకపోవడం వల్లే వాడు సరైన చదువులను అభివృద్ధి చెందట్లేదు. 10 ఆజ్ఞలు అవలంబించడం వల్లనే ఆ అమ్మాయికి చదువు సరిగా అప్పటల్లా. 10 ఆజ్ఞలు అవలంబించకపోవడం వల్లే తగిన ఉద్యోగాలు రావటల్లా. 10 ఆజ్ఞలు అవలంబించకపోవడం వల్లే తగిన పొజిషను, తగిన హోదా సంపాదించుకోలేకపోతూ ఉన్నారు పిల్లలు. అందుకని మన పిల్లల్ని మనం బాల్యం నుంచి దేవుని 10 ఆజ్ఞల ప్రకారం పెంచాలి. 10 ఆజ్ఞలు మన ఇంట్లో గోడకు తగిలించాలి. 10 ఆజ్ఞలు అమ్ముతారు, బుక్ స్టాల్లో అమ్ముతారు. 10 ఆజ్ఞలు అని అమ్ముతారు, పెద్ద చాట్లు మీద రాసి ఉంటాయి. ఆ 10 ఆజ్ఞలు మన ఇంట్లో ఉండాలి. ఆ 10 ఆజ్ఞలు మనం ఎప్పుడు చదువుకుంటూ ఉండాలి, గుర్తు చేసుకుంటూ ఉండాలి. మనమే కాదు, మన పిల్లలు కూడా ఆ 10 ఆజ్ఞలు చదువుతా గుర్తు చేసుకుంటూ ఉండాలి. ఆ గుర్తు చేసుకుంటా చదువుతూ ఉంటే వాటి ప్రకారం నడుచుకుంటూ ఉంటాడు. అప్పుడు వాళ్ళు ఆ జీవితంలో అభివృద్ధి చెందుతారు, జీవితంలో గొప్పవాళ్ళు అవుతారు. ఇతను కూడా బాల్యం నుండి ఇవన్నీ అనుసరించుచునే ఇంటిని అని యేసు ప్రభువు వారితో చెప్పాడు. అందుకనే గొప్పవాడయ్యాడు ఈయన. అయితే ఇప్పుడు ఏమిటి సమస్య అంటే, అన్నీ ఉన్నాయి కానీ ఈయన అనుమానం వస్తూ ఉంది. ఏమిటంటే, నేను అన్నీ చేస్తూ ఉన్నాను, దేవుడు నన్ను అన్నీ ఆశీర్వదించాడు, కానీ నేను నిత్య జీవానికి వారసును అవుతానా లేదా, ఇంకేమన్నా చేయాలా నేను అని యేసు ప్రభు వారి నుంచి అడుగుతూ ఉన్నాడు. అప్పుడు ఏమన్నాడంటే యేసు ప్రభు, నీకు ఒక్కటి కొదువుగా ఉన్నది. చూడండి, నీకు ఒకటి కొదువుగా ఉన్నది. నువ్వు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, పరలోకం ముందు నీకు ధనము కలుగును. చూడండి, నీకు ఒక్కటి కొదువుగా ఉంది. ఏంటంటే, నీకున్నదంతా అమ్మేసి బీదలకు ఇచ్చేసి, బీదలకు ఇచ్చేసి నన్ను వెంబడించు.
నీకు పరలోక రాజ్యంలో ఉన్నతమైన స్థానం లభిస్తుంది. ప్రియులారా, ఎవరైతే యేసు ప్రభు కోసం అన్నీ వదులుకొని వస్తారో, యేసు ప్రభు కోసం కులాన్ని వదులుకొని వచ్చిన వాళ్ళు ఉన్నారు, యేసు ప్రభు కోసం ఉద్యోగాలు వదిలిపెట్టి వచ్చిన వాళ్ళు ఉన్నారు, యేసు ప్రభు కోసం తల్లిదండ్రులను వదిలేసి వచ్చిన వాళ్ళు ఉన్నారు, యేసు ప్రభు కోసం కులాన్ని వదిలేసి వచ్చిన వాళ్ళు ఉన్నారు, యేసు ప్రభు కోసం గ్రామాన్ని వదిలేసి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరికీ దేవుడు అదే స్థాయిలో ఉన్నతమైన స్థితిని పరలోకంలో దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి అలా చేయి, నువ్వు నీకున్నదంతా అమ్మేసాయి. ఆ పొట్టి చెక్క ఏం చేశాడంటే సగం అమ్మేశాడు. చెప్పాడు, ప్రభువా నేను సగం అమ్మేస్తా, సగం అమ్మేసి గేదెలకు ఇచ్చేస్తా. ఏమండి, ఈయనైతే యేసుప్రభు గారు నువ్వు ఇంకా ఆశీర్వదించబడాలంటే మొత్తం అమ్మేసాయి, మొత్తం అమ్మేసి గేదెలకు ఇచ్చేసి నన్ను వెంబడించు. ఏమండి, యేసుప్రభు వారి శిష్యుడిగా నా ఎంపటరా, నేను నిన్ను మనుషులను బట్టు జాలరుగా చేస్తాను. ఏమండి, నువ్వు ఆ ధనవంతుడివి, నువ్వు ఆ అధికారంలో కూర్చున్నావు, నువ్వు పరలోక రాజ్యానికి ఏమీ చేయలేవు. నువ్వు నా వెంబడి వచ్చావంటే నేను నిన్ను మనుషులను బట్టు జాలరుగా చేస్తాను. నిన్ను నా వెంబడి రా అంటే అతను ఏమన్నాడంటే, అతడు గొప్ప ధనవంతుడు గనక, అతడు మిగుల ఆస్తి గలవాడు గనక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాను. ఇతనికి ఆ యేసుప్రభు వారు చెప్పింది నచ్చల. ఏమండి, యేసుప్రభు వారు మంచి మాట చెబితే యేసుప్రభు వారు చెప్పింది నచ్చల. ఎందుకంటే ఈ డబ్బు, ఇతను మిగులు ఆస్తి గలవాడు. పిల్లరా, చనిపోయాడు అనుకోండి, ఆ వ్యక్తి చనిపోయాడు అనుకోండి, ఏమన్నా తీసుకెళ్తాడా పరలోకం? ఏమండి, ఆయనకున్న బంగారం కానీ, ఆయనకున్న డబ్బు కానీ, ఆయనకున్న పొలం కానీ, ఏమండి ఆస్తులు పాస్తులు అన్నీ కూడా ఇక్కడ విడిచిపెట్టి ఒట్టి చేతులతో పోవాల్సిందే కదా. ఇప్పుడే రమ్మన్నాడు ఆయన. నువ్వు అప్పుడే ఒట్టి చేతితో పోవడం ఎందుకు? నువ్వు చనిపోయిన తర్వాత ఒట్టి చేతులతో పోవడం ఎందుకు? ఇప్పుడే నాయపడరా, నేను మనుషులను బట్టి జాగ్రత్తగా చేస్తాను అని అంటే ఆయన ఏడుస్తూ వెళ్ళిపోయాడు. ఏమండి, ఆయన ఎప్పుడోసారి చనిపోతాడు. ప్రియులారా, ఆ డబ్బు మీదే ఆశ ఉంటుంది, నిత్య జీవాన్ని పోగొట్టుకుంటాడు. కానీ మనం ప్రియులారా, దేవుడు ఏం చెప్తే అది చెయ్యాలి. ఏమండి, దేవుడు మనల్ని ఏది విడిచిపెట్టమంటే అది విడిచిపెట్టాలి. నువ్వు ఉద్యోగం విడిచిపెట్టి నన్ను నా సేవ చేయండి చేసిన వాళ్ళు ఉన్నారు. నువ్వు కుటుంబాన్ని విడిచిపెట్టి నా సేవ చేయండి చేసిన వాళ్ళు ఉన్నారు. నీవు నీ గ్రామాన్ని విడిచిపెట్టి నా సేవ చేయమంటే చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఆ నిత్య జీవితంలో ఏమండి ఎంతో ఆనందంగా ఎంతో సంతోషంగా ఉంటారు. మనం కూడా యేసు ప్రభు మనల్ని ఏం చేయమంటే అది చేసి, ఏమండి యేసు ప్రభుని మనం అడిగి, యేసు ప్రభు అది ఏది చేయమంటే అది చేసి మనం నిత్య జీవాన్ని పొందుదాం. దేవుడు ఈ వాక్యమును దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, ప్రభువా మంచి ఆశతో మీ దగ్గరికి వచ్చాడు, కానీ నాయన మీరు చెప్పిన మాటను నాయన వినలేదు మా తండ్రి. మేము అలా ఉండకుండా మా ప్రభువా నాయన మీరు మాతో ఏం మాట్లాడతారో మా తండ్రి, నాయన ఏం చేయమంటారో ప్రభువా అది మేము చేసి మా ప్రభువా నిత్య జీవాన్ని మేము నాయన పొందుకునేలాగా మా అందరికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.